హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో ఫైన్ చాప్ అంటే ఉల్లిపాయని ఫైన్గా చిన్ని ముక్కలుగా కట్ చేయటం ఎలా అన్నది చాలామందికి తెలియదు. ఆ ఫైన్ చాప్ చేయాలంటే దానికి సంబంధించి సపరేట్గా నైఫ్ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నారు. అవసరం లేదండి. ఫైన్ చాప్ లేకపోయినా, నైఫ్ లేకపోయినా కూడా మన దగ్గర ఉన్న నైఫ్ తోటి అంటే ఎట్లా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నది ఇవాళ నా వీడియో. కాకపోతే దానికి కావాల్సింది ఏంటంటే కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్ ఒకటి తీసుకోండి. ఆనియన్ని చక్కగా కట్ చేసేసుకొని, ఈ ఆనియన్ నేను కట్ చేసేది ఎండ్ వరకు అంటే అడుగు వరకు వెళ్ళకూడదు, జస్ట్ కొంచెం వదిలేసేసి ఈ విధంగా నిలువుగా అడ్డంగా మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ని సగానికి కట్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద ఆనియన్ కట్ చేసుకొని ఒక హాఫ్ పక్కన పెట్టేసి మరొక హాఫ్ని ముందు కట్ చేసుకుందాము. కట్ చేసేటప్పుడు నైఫ్ చాలా షార్ప్ ఉంటుంది కదా, సో కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి కట్ చేయటం స్టార్ట్ చేసేస్తే చూసారు కదండి ఎంత ఫైన్ చాప్ అంటే అంత చిన్నగా రావాలి, పీసెస్ స్మాల్ పీసెస్ రావాలి అని అనుకున్నప్పుడు ఈ ట్రిప్ ఫాలో అయితే చాలా తొందరగా మనకి వర్క్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆనియన్స్ కూడా చాలా చిన్నగా వస్తుంటాయి, స్మాల్ పీసెస్ మనకి రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ట్రై చేసేటప్పుడు నైఫ్ చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ట్రై చేయండి. ఫస్ట్ టైమే మనకి ప్రాపర్గా రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తే తప్పేం లేదు. చక్కగా ట్రై చేయంగా ఇంకా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం అడుగు భాగం కట్ చేయకుండా వదిలేసాం కదా, దాన్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎస్పెషల్లీ చెప్పొచ్చింది ఏంటంటే మనకి ఫైన్ చాప్ చేయాలి అని అంటే దానికి సపరేట్ నైఫ్ ఉంటుంది కదా, దానిలోనే మనకి అట్లా మనం ఫైన్ చాప్ చేయగలము అన్న భ్రమలో ఉన్నాం కొంతమంది. సో అట్లా లేదు, నార్మల్ నైఫ్తో కూడా మనం ఫైన్ చాప్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.